విషయం తెలుసుకోకుండా విమర్శలు చేయవద్దని నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డికి టీడీపీ పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి, మాజీ ఎంపీటీసీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి, బుగ్గన ఆనంద్ రెడ్డి హితవు పలికారు. ఆదివారం నాడు బేతంచెర్ల పట్టణంలోని బుగ్గన ఆనందరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల ఓ దినపత్రికలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గనపై వచ్చిన కథనానికి వివరణ ఇస్తూ నగర పంచాయతీ చైర్మన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించారు. బయటిపేటలోని నాగుల కట్ట నుండి పెద్ద మోడలు వరకు వేసిన రోడ్డు మాజీ మంత్రి పొలాలకు వెళ్లదని టీడీపీ నాయకులు బుగ్గన ఆనంద్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల భూములో ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. తమకున్న భూములను ఎప్పుడో వెంచర్లుగా వేసి ఫ్లాట్లుగా విక్రయించడం జరిగిందని, అన్ని రకాల రోడ్లు అప్పటికే ఏర్పాటు చేయబడి ఉన్నాయని వారు అన్నారు. ఈ రోడ్డు వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని హైకోర్టుకు వెళ్లి స్టేట్ తెచ్చింది కానీనని బుగ్గన ఆనంద్ రెడ్డి అన్నారు. విషయం తెలుసుకోకుండా చైర్మన్ చలం రెడ్డి విమర్శలు చేయడం తగదని అన్నారు. ఇకనైనా సమాచారం తెలుసుకుని మాట్లాడాలి అని హితవు పలికారు. రోడ్డు వేసినాడు ఆనందరెడ్డి కోసం, ప్రభాకర్ రెడ్డి కోసం ఆ ఏడుపులు ఎందుకు చెప్తారు? వాళ్ళు వద్దనే హైకోర్టు వేసి స్టే తెచ్చుకున్నారు, ఆపేసినారు. ఎట్లా లబ్ధి పొందుతారా? ఏమో మాట్లాడి ఎందుకంటే పని లేదా? ఇంతకుముందు నన్ను విమర్శిస్తే ప్రసన్నాలు వచ్చింది అని విమర్శిస్తుండే, మళ్ళీ వీళ్ళని విమర్శిస్తున్నావు. ఈ స్థాయిలో నువ్వు ముందు ఏమి ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ ఇంటికి సర్కారు రోడ్ వేసుకున్నాడే అక్రమంగా. దాని గురించి మేము మాట్లాడినామా? ఎప్పుడన్నా జరుగుతుందని జరిపించుకోలేమా? ఇప్పుడు ఏదో నువ్వు ఒక చైర్మన్ కోరుకున్నా అని చెప్పి నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? ఇక నుంచి ఏదైనా మాట్లాడినామంటే తెలుసుకొని మాట్లాడు, తెలియకుండా మాట్లాడినామంటే బాగుండదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వాటికి మా వైపు ఏదైనా తప్పుంటే విమర్శించు, మేము దానికి కట్టుబడి ఉంటాం. లేదా రా మాతపక్షం ఇక్కడ కూర్చుందాం. ఎక్కడ కూర్చుంటావు? నువ్వు కోరుకుంటాం, ఏమైనా కోరుకుంటాం. మేము అడిగిన క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పు, నువ్వు అడిగిన క్వశ్చన్ మేము ఆన్సర్ చెప్తాం. కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టుకొని మా గురించి మాట్లాడేమంటే బాగుండదు. ఇదే లాస్ట్ భయం నీకు, జాగ్రత్త. ముందుకు రోడ్డు ఆయన కోసం కేవలం ఒక్కరి కోసం వేసినాడు. ఏమైనా ప్రజల కోసం ఏమైనా లబ్ధి ఉంటారని దాన్ని ఎవరైనా వస్తున్నారా పోతున్నారా? లాస్ట్కు ఆయన ఉన్నప్పుడు గేట్ వేసుకున్నారు, తెరచడం మూసుకోవడం ఆ రోడ్డుకి ఆయనకు అధికారం ఉందే. ఆయన రస్తా ఒకే పక్క అటుపక్క రావాలా, బై సైడ్ రావాలా, ఆయన ఇల్లు చేసుకోవాలా. ఇదేదో ఒక స్థలం వెళ్ళించి ఒక ఇల్లు కొనుక్కొని ఆ గోడ వాళ్ళు కొట్టించి రోడ్డు వేసుకుంటాడా? అది పోలీస్ క్వార్టర్స్. అది కరెక్టేనా చెప్పు? విమర్శించాలని చాలా ఉండేటండి. ఇక్కడ నుంచి మానుకోము, ప్రెస్ మీట్ పెట్టుకోండి. ఏదైనా ఉంటే స్ట్రైట్గా కూర్చొని మాట్లాడుకుంటాం. అంతవరకు జాగ్రత్త. మాకేదో 1000 కోట్లు 100 కోట్ల ఆస్తులు వచ్చినాయనే రకంగా మాట్లాడుతున్నాడు. ఈ డెవలప్మెంట్ కంటే ముందు ముఖ్యంగా మా పొలాలు ఆల్రెడీ మా నాన్న పొలం అనుకో, మా చిన్నాన్న పొలం అనుకో 5 ఎకరాలు ఆల్రెడీ వెంచర్లు అయిపోయినాయి. రోడ్లు అంత స్కూళ్ళు పడినాయి, ఇండ్లు పడినాయి, అన్ని రకాలుగా కమర్షియల్ కాంప్లెక్స్ కూడా వేస్తున్నారు. ఈయన ఏదో చేసి ఈ రోడ్డు 30 అడుగుల రోడ్డు వేసి మాకు రోడ్డు వచ్చినందుకు మా పొలాలకు రేట్లు వచ్చినాయని పూరా విడ్డూరంగా మాట్లాడడం జరుగుతుంది. ఇదొక విషయం కాకుండా ముఖ్యంగా ధరల నుంచి వచ్చే రోడ్డు 50 అడుగుల రోడ్డు ఆడి వరకే, తన పొలం వరకే, అంటే మా ద్వారా అమ్మబడిన పొలాల్లో వేసిన రోడ్లను ఆడి వరకే ఆపి, ఇప్పుడు పూర్వం నుంచి ఇప్పుడు ఆయన వేసిన 30 అడుగుల రోడ్డు కూడా లింక్ ఇవ్వకోకుండా అభివృద్ధిని ఆపుతున్నది వాళ్ళ తరపున ఉన్న మనుషులు తప్ప వేరే ఏం లేదు. అది ఒకసారి వాళ్ళు గ్రహించుకొని ఒకసారి మళ్ళీ దీని గురించి కామెంట్ చేయకుంటే బాగుంటుంది. ఆ 50 అడుగుల రోడ్డు కూడా లింక్ ఇచ్చి, ఇప్పుడు ఈయన వేసిన 30 అడుగుల రోడ్డుకు లింక్ ఇచ్చి దాన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.